గుడ్ మార్నింగ్, నమస్కార్. ఎట్లున్నారు? బాగున్నా, మీరు ఎట్లున్నారు? ఏంది సిపిని సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా తీసేసారు? రొటీన్ ట్రాన్స్ఫర్. అరే మొన్ననే కదా వచ్చింది. అంతే, ఆల్మోస్ట్ ఆల్ 1 year అయింది కదా, 9 months అవుతుంది. ఓకే, అంటే అప్పుడు కొంత రాగానే సెట్ చేసేటటువంటి పని ఎవరి పనిదానాన్ని బట్టి కెపాసిటీని బట్టి వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వబడ్డాయి కదా. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ది, ఇప్పుడు డ్రగ్స్ది మీరు ఛాలెంజింగ్గా తీసుకున్నారు కదా. అంటే మేము ప్రతి అంశాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాము. ఈ ప్రతి అంశము ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్లు చేయాలనుకుంటే ఎట్లా అనుకుంటారు మీరు? అంటే అందరూ అదే ఎగ్జామ్ పాస్ అయ్యి ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కొంత వ్యక్తులకు కెపాసిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పోస్టింగ్ ఏమో కార్నర్ పోస్టింగ్ కాదు కదా. ఇప్పుడు ఆఫీసర్ల టాలెంట్ను కెపాసిటీస్ని బట్టి వాళ్ళని వాడుకుంటుంది ప్రభుత్వం. మా ప్రభుత్వం అందరినీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా, అయితే ఇవన్నీ పక్కకు పోతాయని ఎందుకు అనుకుంటారు? పక్కకు పోవు, ఏది పక్కకు పోదు. ట్యాపింగ్ ఏది మరి ఇంతవరకు ఏం లేదు. అది దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఏం ఇన్వెస్టిగేషన్ కావాలి? రాధాకృష్ణరావు స్టేట్మెంటే ఉండే, కథ ఉండే, వ్యవహారం ఉండే. మీకు ఎంతసేపు మీరు రగ్గరు ఆఫీసర్లు చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనం అంతా ఏమని, ఇప్పుడు మీరు జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనుకో, అది తీసుకొచ్చి ఇచ్చిర్రు అనుకో, ఇచ్చినప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను నిలబడి చెప్పేది వేరు, ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వాళ్ళకి వచ్చేది వేరు కదా, మీకు తెలియదు. ఓకే, కాబట్టి నడుస్తుంటుంది, ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఇప్పుడు రాధాకృష్ణరావు గారిని తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుందన్న విషయం అనేది మీకు తెలుసు కదా. ఎవరు? ప్రభాకర్ రావు. అదే ప్రభాకర్ రావుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, వాళ్ళందరినీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు కదా, అదే అప్స్టాండింగ్లో ఉన్నాడు. అప్స్టాండింగ్ నుంచి అసలు నిజంగానే అసలు ఈ కేసుల మీద మీరు ఎలక్షన్స్కి ముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా పోలిక పొంతనగా అనిపిస్తుందా? మీరు ఒక గిరిజన నాయకుడిగా రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్తా. ఎకరాలు మింగిండ్రు, 100% వాస్తవం. అసలు వాళ్ళు మింగడం కాదు, పార్టీ ఆఫీసుల కోసం తీసుకున్నారు, రకరకాలుగా తీసుకున్నారు. ఇక అసలు లక్షలాది ఎకరాల భూమి ఖతమైపోయింది. మొత్తం కక్కిస్తాం, పేదలకు పంచుతాం అన్నారు. ఒక్క గుంట ఏమన్నా ఒక గుంట చూపించండి. మేము 9 months నుంచి మొత్తుకుంటున్నాం. 11 ఎకరాల భూమి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నాడు. పోనీ ఆయనకు పార్టీ ఆఫీస్ లేదు, తీసుకున్నాడని ఒక అర్థం ఉన్నది. లేదు, కొంత మేర తీసుకున్నాడంటే ఒక అర్థం ఉంది. 11 ఎకరాల భూమి, ఎకరం 100 కోట్లు పోయిన దగ్గర మరి ఆ భూమి మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం, కనీసం ఆలోచన? రగ్గారు, మేము వచ్చి 8 నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది. 9వ నెలకు ఎంటర్ అయినాం. ఏది ముందు ఏది వెనక అనేది ఉంటుంది. ఓకే, ఏదన్నా పని చేసేటటువంటి ముందు కేసీఆర్ భూములు తీసుకున్న మాట వాస్తవమే, ఆ భూములకు ఖచ్చితంగా రికవరీ చేస్తాం అనేటటువంటి మాట వాస్తవమే, రికవరీ చేస్తాం. మీరు 5 సంవత్సరాలు అయిపోయినట్టు క్వశ్చన్ చేస్తున్నారు నాకు. ఇప్పుడు మేము మొదలైంది 8 నెలలు. మేము ఏంటంటే ప్రియారిటీస్, ముందు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడం అనేది ప్రియారిటీ. ఓకే, ప్రజలకు ఉన్నటువంటి ఇష్యూస్ను రిజాల్వ్ చేయడం అనేది ప్రియారిటీ, ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చడమే ప్రియారిటీ. దానికంటే ఇప్పుడు రైతులను ఆదుకోవడం, విద్యార్థులను ఆదుకోవడం, ఏదైతే ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుండా రోడ్ల మీద పడున్నారో, ముందు వాళ్ళు అదంతా సెట్ చేసే పని కదా. రెవెన్యూ సిస్టమ్ కొలాప్స్ అయి ఉన్నది, అది ప్రియారిటీ అవుతుంది కదా. ఓకే, అది ప్రియారిటీ అవుతుంది కదా. కాబట్టి ముందు ఇప్పుడు సిస్టమ్ను సెట్ చేయడం అనేది ప్రియారిటీ. మీరు అన్నట్టు చాలామంది ఆఫీసర్లు అసలు ఆఫీసులో లేకుండా డిస్టర్బ్ చేసిపోయినటువంటి పరిస్థితి. ముందు అది సెట్ చేయాలి కదా. అది సెట్టే కాకుండా ఎట్లా? ఇప్పుడు నాకు మీరు ట్రైకార్ ఇచ్చిండ్రు, నేను తిరుగుతున్నా, అసలు అప్పటి 10 సంవత్సరాల దాకా 10 సంవత్సరాల నుంచి ఆడదాకా పోయినోళ్ళు లేడు. పోయి కూర్చోబెట్టి మాట్లాడి రివ్యూలు చేసి సిస్టంలో తీసుకొచ్చే పని చేస్తున్నాం. ఆఫీసర్లు సిస్టంలోకి రాకపోతే నీకు ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి పనంతా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల దాకా ఎవరు చేర్చాలి? ఓకే, బ్యూరోక్రసీనే కదా చేర్చాల్సింది. కాబట్టి ముందు ఇది సిస్టమ్, ఒకవైపు సిస్టమ్ సెట్ చేసుకుంటూ, ఒక రెవెన్యూ సిస్టమ్ను ఒక సిస్టంలో తీసుకొచ్చి అధికారులను సెట్ చేసుకుంటూ ఆఫీసులన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకునేటటువంటి విధానంలో తీసుకొస్తున్నాం. మీరు అన్నట్టు మొండి గొర్రెలు కూడా ఉంటాయి కదా. నేను చిన్నప్పుడు గొర్రెలు కాసిన, గొడ్లకు కూడా పోయినా, దొంగ గొడ్లు ఉంటాయి, దొంగ గొర్రెలు ఉంటాయి, మొండి గొర్రెలు ఉంటాయి. వీటిని అన్నిటి కూడా ఒక సిస్టంలో తీసుకొచ్చి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది సెట్ అవుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు హైడ్రా చేసిండ్రు, ఎవరైనా ఊహించిరా? చెరువుల్ని, కుంటల్ని కబ్జా పెట్టినటువంటి వాళ్ళ నుంచి విడిపించి ప్రభుత్వం మళ్ళీ టేక్ ఓవర్ చేసి, నిన్న నేను ఒక న్యూస్ చదివిన మా దగ్గర, మా వరంగల్ నయీం నగర్కి సంబంధించి ఎమ్మెల్యే ఇనిషియేషన్ తీసుకొని 90 కోట్లు శాంక్షన్ చేయించి ఈ 8 నెలల కాలంలోనే నాలా క్లీన్ చేయించి రోడ్డు వేయించేసి వాళ్ళు కట్టించేసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభుత్వం అక్కడ పనిచేసే వాళ్ళు కాడ పని చేయిస్తున్న స్పీడ్గా. దాంతో 42 కాలనీలు మునగలేదు ఈసారి. మొన్న అంత పెద్ద వర్షం పడ్డా, లాస్ట్ టైం కంటే ఎక్కువ వర్షం పడ్డా.
కాబట్టి పని జరుగుతుంది, పని ఎక్కడిదక్కడ జరుగుతుంది. అది ఒక ఏది ముందు ఏది వెనకాల అనేది తప్ప మేము ఏది వదిలిపెట్టట్లేదు, వదిలిపెట్టే ఆలోచన లేదు, వదిలిపెట్టం కూడా. ఎందుకంటే వాళ్ళు చట్టాలని దుర్వినియోగం చేసి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారిని ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ, ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ఇంటి మీద దాడి చేసి ఎట్లా అరెస్ట్ చేసినా కూడా చూసినాం కదా. ఎట్లా బెడ్రూమ్లోకి వెళ్ళి దూరిన రోజు కూడా చూసినటువంటి అరే మీకు ఏం చలనం కనిపిస్తలేదా మిమ్మల్ని? కాబట్టి మేము ఏది మర్చిపోలేదు. అట్లా అని చెప్పి అదేది విద్వేష రాజకీయాలు మేము చేయము. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు 50-50, 60-40, 70-30 ఇట్లా మాట్లాడుకుంటారు బేసిక్. అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లా లేదు. అనుమానాలు అది అనుమానమే, వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రొసీజర్ ప్రకారమే పనిచేస్తుంది. మా పార్టీలో ఉండి తప్పు చేసినటువంటి వాళ్ళనే క్షమించని పార్టీ మాది. మేము UPA 2లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసిర్రు మా మీద. 2G స్కామ్ చేసిర్రని, 3G స్కామ్ చేసిర్రని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని. మోడీ గారు వచ్చిన తర్వాత ఆరోపణ రాగానే అరెస్ట్ చేసి FIR చేసి మాకు సంబంధించిన మంత్రులే, ఎంపీలని జైలుకు పంపించిన చరిత్ర మాది. ఆరోపణ రాగానే ఆరోపణ వచ్చింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టాం. మా ప్రభుత్వమే చేసింది. ఆ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటెన్సిఫైడ్ ఎంక్వైరీ చేసింది. ఏం తెలిసింది? 2G స్కామ్ అనేది జరగలేదు. 2G స్కామ్ పేరు మీద బదనాం చేయడానికి నాకే సఫారీ ఇచ్చిండని చెప్పి దాంట్లో కాంప్లైంట్ ఇచ్చిన ఆఫీసరే కాంప్లైంట్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మేము మా పీరియడ్లో జరిగిన రిపోర్ట్ కాదు, అది బీజేపీ పీరియడ్లో జరిగినటువంటి రిజల్ట్. అందుకనే ఒకసారి ఆరోపణ వస్తే మావోడైనా చర్య తీసుకునేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు విన్నారు కదా. హైడ్రాకు సంబంధించిన దాంట్లో సొంత తమ్ముడు తిరుపతి రెడ్డికి నోటీస్ పోయిన విషయం అయితే మీకు తెలుసు కదా. వాళ్ళ అన్న బ్రదర్, సొంత అన్నకు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. అవును, ముఖ్యమంత్రి గారి బ్రదర్ కాబట్టి నోటీస్ ఇవ్వకుండా ఆపినావా? వాళ్ళకి టైం ఇచ్చి 30 డేస్లో ఖాళీ చేయాలనేటటువంటిది 50 డేస్లో నోటీస్ ఇచ్చినటువంటి, అట్లా అందరికీ నోటీసులు పోతున్నాయి కదా. కాబట్టి మాకు మన పరభేదం లేదు. ఇప్పుడు బిల్డింగ్ సరే, హైడ్రా విషయం మనం మాట్లాడితే ఇప్పుడు బిల్డింగ్లను కూలగొడుతున్నారు అక్కడక్కడ. మరి దాన్ని రీస్టోర్ చేయాలి కదా వాటర్ బాడీని. అదే నేనేమంటున్నా అంటే అది మంతర్ చెప్పి అలావుద్దీన్ అద్భుత దీపం లెక్క జరగదు కదా రాగు. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పోతుంది. ఒక దిక్కు నోటీసులు ఇచ్చే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, కూలగొట్టే దగ్గర కూలగొట్టేస్తున్నారు, క్లీన్ చేసే కాడ క్లీన్ చేస్తారు, రిస్టోర్ చేసే కాడ రిస్టోర్ చేస్తారు. క్లీన్ మైండ్ సెట్ తోని ఇదంతా జరుగుతున్నదా? పూర్తి స్థాయి మనస్సాక్షితోని క్లీన్ మైండ్ సెట్ తో. డ్రామా ఏం కాదా? దీంట్లో డ్రామా ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని డ్రామాగా క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా పని విధానమే గీట్రాయి. మాటలు ఏమన్నా కావచ్చు, కానీ చాతలలో అయితే వాస్తవం బయటపడుతుంది కదా. నీ మనసులో ఏమన్నా అనుకో, కానీ నీ యాక్టివిటీస్ ఏముంటాయో దాన్ని బట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో బయటకు వస్తుంది. మా పని విధానమే గీట్రాయి. కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనే ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే మేము పనిని నమ్ముకున్నాం. ఇప్పుడు వర్షం వస్తుంటే ఆపలేదు, పైన చేతులు అడ్డం పెట్టలేదని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేసిర్రు, హరీష్ రావు గారు మాట్లాడారు. వర్షాన్ని అయితే చేతులతో ఆపే శక్తి మాకు లేదు, మరి వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ పోయి అదే రోజు నైట్లలో వరదలో ఉండి గైడ్ చేసి, వరదలోనే వర్షాలు పడుతుంటే కూడా నిలబడి ప్రజలకు అండగా నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరున్నారు? మేము తప్ప. ముఖ్యమంత్రి గారికి చెప్పారు, మీరు అడిగి పోవద్దు, పోతే జనాలు కోపంతో ఉంటారు ఏమన్నా అంటారు అని. అరే కష్టాల్లో ఉన్నప్పుడు పోకపోతే ఇంకెప్పుడు పోతాం అని చెప్పి డైరెక్ట్ అడిగి పోయి ఆయన కూడా ఆ వర్షంలో దడుచుకుంటూ ప్రజలతో మాట్లాడినటువంటి పరిస్థితి, ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు నా పాయింట్, మీరు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 130 చెరువులకు నో FTL అని వీళ్ళు ఏదో వార్త రాశారు. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం, ఎవరు తిరుగుతున్నారో తిరగట్లేదో కానీ మేము దాదాపు 7-8 చెరువులను చూసి వచ్చినాం. ఓకే, ఇప్పుడు అమీన్పూర్ అనేది ఈ తెలంగాణలోనే అత్యధిక వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా. దాదాపు 18 లేక్స్ ఉన్నాయి అక్కడ. సో మేము ఫస్ట్ దాన్ని ఒక పైలట్ దాని కింద అక్కడికి అసలు ఏం జరుగుతుందని వెళ్ళినాం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేయడంతో అసలు ఏ చెరువుని అసలు కథం పట్టించినారు. ఇక అంటే ఇక రేపే అని అంటారు కదా, గ్యాంగ్ రేప్ అంటారు కదా, ఒక్కొక్క చెరువుని గ్యాంగ్ రేప్ చేసారు. వాస్తవం. ఇప్పుడు ఇట్లాంటి హై రైజ్ టవర్స్ని దాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది. లేదు, ఎందుకంటే ఇప్పుడు జయబేరికి నేను నోటీసులు ఇచ్చిర్రు. హై రైజ్ టవర్సే కదా జయబేరి, ఏమన్నా చిన్న విల్లాస్ అది కూడా ఏమి మీరు ఉపేక్షించరా? ఏది ఉపేక్షించేది లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రకృతిని విధ్వంసం చేసి ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి నిర్మాణాలు ఏదైనా దాన్ని తొలగించాల్సిందే. ఇప్పుడు మీరు అన్నారు సరూనగర్ చెరువు ఉంది, దాదాపు 90 ఎకరాల చెరువు.
అది 40 ఎకరాలు 30 ఎకరాలు మిగిలినట్టున్నది. ఆల్మోస్ట్ ఆల్ 50-60 ఎకరాలు కబ్జాకు గురి అయినటువంటి స్థితి ఉంది. వాటర్ వేస్ అన్ని బంద్ అయినాయి. కింద నాలాల మీద కూడా ఇల్లు కట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2-3 విషయాలు ఇక్కడ ప్రభుత్వంలో కూడా ఒక ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్లా మనం రిస్టోర్ చేయగలం? దాంట్లో పేదవాళ్ళు కూడా నాలాల మీద కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు అది తొలగించాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. పేదోడు కదా, ఆ నాలా మీద ఉంటే దాన్ని వదిలేద్దాం అనేది కాదు. అయితే ఆయన ఎట్లా మళ్ళీ వేరే ప్లేస్లో అకామిడేట్ చేయాలి. చేయకుంటే మళ్ళీ ఆయన అన్యాయం అయిపోతాడు కదా. మధ్యతరగతి వర్గం వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అప్పుడో రూపాయి జమ చేసి కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఒకవేళ వీటిని కూలగొడితే వీళ్ళని ఎట్లా మనం కాంపెన్సేట్ చేయగలం, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చూపించగలం, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, బడ్జెట్ పరంగా కూడా ఎంత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కూలగొట్టడము, భూమిని తీసుకోవడం ఒకటే కాదు, ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి మార్పులో ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రజలు ఏ వర్గం వాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు సినిమా థియేటర్ కట్టుకున్నాడు అనుకో, నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వకు. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనుకో, కాంపెన్సేషన్ ఇవ్వకు. కానీ ఒక పేదవాడు రోజు కూలి చేసుకున్నాడు కట్టుకున్నటువంటి ఇల్లుకు ఆదుకోవాల్సిన బాధ్యత, జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మళ్ళీ మాదే, మా ప్రభుత్వం. అవును, కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేయాలి? ఇట్లా దాదాపు 12,000 నిర్మాణాలు దాకా ఉన్నాయనేది ఒక ప్రాథమిక. నేనేమంటానంటే ఫస్ట్ వీటిని కొట్టి అవతల పడేయండి. కేవలం వీటిని కొట్టడం ద్వారానే మీరు కొన్ని పదుల సంఖ్యలో చెరువులను కాపాడడం వల్ల అవుతారు. అది ఖచ్చితంగా అవుతుంది రఘు గారు, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కొత్త వ్యవస్థను ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి జూలై ఇదంతా ఏ నెలలో ఉన్నాం మనం. సిఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్ చేయమని 55 చెరువులను ఇచ్చేసినారు వాళ్ళకి, అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఆ సిఎస్ఆర్ పేరు మీద కబ్జాలు పెట్టుకొని ఇచ్చినటువంటి చెరువులే అన్ని. కాబట్టి అవన్నీ వాటి మీద కూడా లీగల్గా ఎట్లా డిసిషన్ తీసుకోవాలా, క్యాన్సిల్ చేయాలా, కొనసాగించాలా, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మా ప్రభుత్వం దాంట్లో ఏం డౌట్ లేదు. ఏ కంపెనీ ఏ పద్ధతిలో తీసుకున్నదో, ఏమన్నా నిజంగానే సిన్సియర్గా చేసిన వాళ్ళు ఓన్లీ డెవలప్మెంట్ చేసి ఫుట్పాత్లు వేసి అక్కడ కొద్దిగా పర్యాటకులకు అవకాశంగా ఉండేటటువంటి పద్ధతిలో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకో, ఎంకరేజ్ చేయొచ్చు. అట్లా కాకుండా అక్కడ వాళ్ళ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం కబ్జా పెట్టుకొని కిరాయికి ఇచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకో, దాన్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజా ఉపయోగం కోసం చేసే పని వేరు, లేకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేటటువంటి పని వేరు. ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది. కాబట్టి విచక్షణతోనే ముందుకు పోతాం. ఇంకొకటి, పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. మీరు కూడా యాస్పిరెంటే, సో మీరు కూడా కొంత ప్రయత్నం చేసినట్టున్నారు. లేదు సరే, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. ఓకే, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేసిండు, గ్రౌండ్ నుంచి వచ్చిండు. రెండోది పార్టీ సిస్టంలో ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ రాలే నా లెక్కనే. అప్పుడు అందరం బాధపడ్డటువంటి పరిస్థితి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అండర్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన నుంచి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేకున్నా 24/7 కార్యకర్తలకు అందుబాటు నుండి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. ఈజ్ డిజర్వ్, అన్ని రకాలుగా అర్హుడు. అందులోనూ బీసీలకు ఇవ్వాలనేది నాకున్నటువంటి డిమాండ్ కూడా, నేను మొదటి నుంచి అడుగుతున్నది కూడా. ఈవెన్ ఎస్సీ ఎస్టీల కంటే కూడా బీసీలకు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఒక సోషల్ బ్యాలెన్సింగ్ అనేది జరగాలనేది. ఎందుకంటే నాకంటే పార్టీ పెద్దది. పార్టీ బలంగా ఉన్నప్పుడే, వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ పార్టీ నిర్మాణం బలంగా ఉన్నప్పుడే పార్టీ ముందుకు పోగలుగుతుంది. ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో 100% బీసీకి ఇవ్వడం అనేటటువంటిది న్యాయం, ధర్మం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి బీసీకి ఇవ్వడమే వాస్తవం అనేది చెప్పినాం మేము పైన కూడా. ఓకే, అది చాలా బలంగా. ఇద్దరు పోటీ పడ్డారు కదా, మధు యాష్కి అండ్ మహేష్ గౌడ్. ఇద్దరులో ఎందుకు ఈయన వైపు ఈయనకున్న పాజిటివ్ ఏంది, ఆయనకి ఎక్కడ బ్యాలెన్స్ అటు ఇట్ అయింది అనుకుంటున్నాను? అంటే నేను అట్లా అనుకోవట్లేదు. పాజిటివ్ కంటే కూడా మధు యాష్కి గారి అవసరాలు పార్టీ నేషనల్ లెవెల్లో వాడుకోదలుచుకున్నది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గ్లోబల్ అవుట్లుక్ ఉన్నటువంటి వ్యక్తి, గ్లోబల్గా ఆయనకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆ అవసరం, ఆయన అవసరం అట్లా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం కర్ణాటక ఎన్నికల కంటే ముందు కర్ణాటకలో పనిచేసిండు ఆయన. అక్కడ కర్ణాటక గవర్నమెంట్ రావడంలో ఆయన కూడా కీలకమైనటువంటి పాత్ర ఉంది. బహుశా ఆయనను అట్లా వాడుకోవాలనుకున్నట్టున్నది. మహేష్ కుమార్ గారు ఇప్పుడు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఐడియాలజికల్గా పార్టీని బలోపేతం చేసేటటువంటి పని మొదలైంది చాలా సీరియస్గా. అంటే భారత్ జోడో యాత్ర నుంచే మొదలైంది, అది మీకు తెలుసు. నిన్నటికి సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 7వ తారీఖు నాడు స్టార్ట్ అయింది అది 2022లో, నేను కూడా ఉన్న దాంట్లో. అందుకనే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ఐడియాలజికల్గా పార్టీతోని గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, కార్యకర్తలని కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వాన్ని పార్టీని ప్యారలల్గా సమన్వయం చేసుకొని నడిపించగలిగినటువంటి శక్తి ఆయనకు ఉన్నది. అందుకని ఎక్కువ అధిష్టానం ఆయన దిక్కు. రెండోది కార్యకర్తలకు ఇచ్చడం అనే ఒక కాన్సెప్ట్ను, అంతేనా లేకపోతే మనం చెప్పిన వ్యక్తి ఉండాలి, లేకపోతే మనకి విధేయుడిగా ఉన్న వాళ్ళు ఉండాలి? నేను అట్లా పార్టీకి విధేయుడు, తర్వాతనే వ్యక్తులు, స్ట్రాంగ్ ఐడెంటిటీ ఉన్న వ్యక్తులు ఎట్లాగో
పై స్థాయి ఉన్న పోస్టుల వాళ్ళకి నచ్చదు కదా, మన అనుకున్న వాళ్ళే ఉండాలి. లేదు, నేను అట్లా మీ దాంట్లో ఎక్కువ మహేష్ కుమార్ గౌడ్ గారు ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, సరెండర్ అయ్యే మనస్తత్వం లేని కూడా వ్యక్తి, అది కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను చాలా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను కదా. ఈజ్ క్యాపబుల్, ఆయన అద్భుతంగా నడిపేయగలుగుతాడు. నాకు తెలిసి ఇప్పుడు పార్టీని స్ట్రెంత్ చేయడం, జనరల్గా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోకస్ అంతా గవర్నమెంట్ మీదకి పోతుంది. ముఖ్యమంత్రి వైపు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సెంట్రిక్గా ఉంటారు జనరల్గా. పార్టీ తక్కువ కనబడుతుంది. కానీ మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నిర్మాణం అనేది బలంగా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న మాకు గుజరాత్కు పిలిపించి మేము కూర్చున్నాం. ట్రైబల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి మీటింగ్ అయింది. మాకు చెప్పబడ్డటువంటి డైరెక్షన్ ఏంటంటే ఐడియాలజికల్గా ఎట్లా పార్టీ ఫోర్సెస్ను స్ట్రెంథెన్ చేయాలనేటటువంటిది. అందుకనే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిర్మాణం. కేసీ వేణుగోపాల్ గారిని మీకు కేరళ పీసీసీ ప్రెసిడెంట్గా పంపించారు. పంపిస్తూ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంపించేటటువంటి. ఎందుకు జరుగుతున్నది ఇదంతా అంటే ఇక్కడ పార్టీని ఐడియాలజికల్గా ఒక స్ట్రాంగ్గా గ్రౌండ్ బేస్లో నిర్మించాలనేటటువంటి నిర్ణయం. ఒక రకంగా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటటువంటి ఒక సీరియస్ లక్ష్యంతో మళ్ళీ మొత్తం పార్టీలో కూడా ఐడియాలజికల్ ఫోర్సెస్ను గ్రౌండ్ నుంచి బలోపేతం చేయాలనేటటువంటి ఒక డైరెక్షన్తో పని అయితే మొదలైంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన పార్లమెంట్లో నెక్స్ట్ టార్గెట్ గుజరాతే అని చెప్పిన తర్వాత గుజరాత్ టార్గెట్గా పని జరుగుతుంది. గుజరాత్ను కొట్టడం అంటే ఖచ్చితంగా ఇక దాని అర్థమైందో నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఇంకొకటి, ఇప్పుడు మీరు బీజేపీ కానీ మీరు రెండు కూడా నేషనల్ పార్టీస్. సో జాతీయ పార్టీలకు బేసిక్గా సెంట్రల్లో పవర్ ఎట్లా అన్నది వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తారు. అంటే సరే ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ని యూజ్ చేసుకుంటారు, అక్కడ బలం పెంచుకుంటూ అల్టిమేట్ టార్గెట్ వాళ్ళ గోల్ సెంట్రల్లో పవర్ ఎట్లా అన్నదే ఉంటుంది. మరి కేసీఆర్ ఎట్లా వాడుకుంటారు? ఇప్పుడు రెండు పార్టీలు ఏదో రకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కదా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అని ఉండదు కదా. నాకంటే బాగా మీకు తెలుసు కేసీఆర్ డిస్మాండిల్ అయ్యిండు టోటల్గానా. మీరు చూడండి, కేసీఆర్ ఆల్రెడీ ప్రజల్లో తన ఇమేజ్ని తాను పాడు చేసుకున్నాడు. ఇప్పుడు హైడ్రా కూల్చేస్తున్న బిల్డింగ్ లాగా అయిపోయిందా? ఆయన హైడ్రా కూల్స్తున్న బిల్డింగ్ లాగానే కింద పిల్లర్ కొడితే మొత్తం పడిపోతుంది కదా. ఆయన పిల్లర్లు ఆయనే కొట్టుకున్నాడు, మనం కొట్టలే. మనం వాస్తవాలు జనాలకు చెప్తూ ఉంటే కౌంటర్ చేసి నిలబడాల్సినటువంటి వాడిని, తప్పుల్ని సరి చేసుకోవాల్సినటువంటి యాటిట్యూడ్కు రావాల్సిన మనిషి తన పునాదులన్నీ తనే కొట్టేసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్లో ఓడిపోయిండు. ఓడిపోవడం సహజం, నేనేం దాన్ని తప్పు పట్టాను. గెలవడం సహజం, ఓడిపోవడం సహజం తప్పులు చేసినప్పుడు. అది కూడా 37% ఓటు బ్యాంక్తో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏమైంది? ఎంత పర్సంటేజ్కి వచ్చింది? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసి తాను ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు? అది ఆయన రాజకీయంగా తీసుకున్న తప్పుడు నిర్ణయం, పూర్తి స్థాయిలో తప్పుడు నిర్ణయం. మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే అర్థం కాదు. తర్వాత లేపుకోవచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకున్నాడా? ముందైతే సర్వే కావడమే ఇంపార్టెంట్ అని తీసుకున్నాడా? మీకు ఎక్కడ కనిపించింది అంటే ప్రాక్టీస్. నేను చెప్పినా కదా, నేను ఇప్పుడు మహబూబ్ నగర్ తిరిగిన, నాగర్ కర్నూలు తిరిగిన, చాలా జిల్లాల్లో ఎలక్షన్లో క్యాంపెయిన్ తిరిగిన, ఆదిలాబాద్ దాకా. నేను ఈ బెల్ట్ అంతా కూడా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఎక్కడైతే బీఆర్ఎస్ మనం బలహీనంగా ఉన్నాం, ఈసారి టార్గెట్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, ఇది వాళ్ళ ఎజెండా. ఓపెన్గానే 3 రోజుల ముందు పొలిటికల్ పార్టీస్ పాలసీ డిసిషన్స్ తీసుకుంటాయి. కింద 3 రోజుల ముందు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఈసారి మన వాళ్ళంతా బీజేపీకి ఇచ్చేయండి. బీఆర్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. ఒక్క నాగర్ కర్నూలులో కూడా ఏం జరిగిందంటే, బీజేపీ వాళ్ళు మనం బీఆర్ఎస్కి చేద్దాం, మనం గెలిచినట్లేదు కదా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు అయిపోయి 2 కథం అయిపోయినాయి అనుకో, అది వేరే విషయం. కానీ ఇది కింద గ్రౌండ్లో ఇవ్వబడ్డటువంటి డైరెక్షన్. ట్రయాంగిల్ ఫైట్ జరిగి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 12 నుంచి 14 సీట్లు మాకు వస్తుండే. ట్రయాంగిల్ ఫైట్ జరగలే, బైపోలార్ ఎలక్షన్ ఫైట్ జరిగింది. ఆ ఫేస్ టు ఫేస్ బీజేపీ కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ ఎలక్షన్లోకి కన్వర్ట్ చేసింది కేసీఆర్ గారు. అది ఉద్దేశపూర్వకంగానే చేసిండు. అది తప్పుడు రాజకీయ నిర్ణయం. రెండోది, ఇంకో మార్పు కూడా ఏం జరగలేదంటే, ప్రజల్ని తప్పు పట్టడం మానేయాలి. ఈ రోజు వరకు కూడా ప్రజలు తప్పు చేసిరని అంటున్నారు. మేము తప్పు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు. అసలు ప్రజలు కదా దీనికి రాజ్యాంగానికి ప్రతినిధులు, వాళ్ళు కదా ఓట్లేసి సెలెక్ట్ చేసుకోవాల్సింది పార్టీల్ని. వాళ్ళు ఓట్లేస్తేనే మేము అధికారంలోకి వస్తామనే వాస్తవం నుంచి అసలు ప్రజలు తప్పు చేసిరు అనే భావనలోకి ఉన్నారు. అంటే వాళ్ళు అసలు ప్రగాఢమైన నమ్మకం ఉన్నట్టుంది. మీరు అన్ని హామీల్లో ఫెయిల్ అవుతారు, ఇక ఆల్టర్నేట్గా మనకు ఓటేయడం తప్ప ప్రజలకు కూడా నెక్స్ట్ ఆప్షన్ ఉండదు, మనం ఏం చేసినా చేయకపోయినా. అది కాలం నిర్ణయిస్తుంది. ఆయన అట్లా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ రోజు వరకు తన సంస్థ, తన పార్టీ, తన నిర్మాణం బతికి ఉండాలి కదా. ఎందుకు బతికేందుకు ఉండదు? డబ్బులు ఉన్నాయి, లీడర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, క్యాడర్ ఉన్నది. ఇప్పుడు ఇదంతా బతుకుండడానికి అవకాశం ఎందుకు? అంటే పార్టీలో డబ్బులు ఉంటే
పార్టీ బతుకుతుంది అనే భ్రమల్లో వాళ్ళు ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు రైతుల డబ్బులు ఒక్కటే పార్టీలను ఇప్పుడు కేసీఆర్ రైతుల అంశాన్ని తీసుకుంటాడు, వినాయక చవితి అయిపోగానే గ్రౌండ్ లోకి దిగుతాడు, రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది నా డౌట్. ఆరోగ్యమే సహకరించాడు. ఆయన ఆరోగ్యం సహకరించి తిరగగలిగిన పరిస్థితిలో ఉన్నాడా, ఇంకా మానసికంగా కనీసం ఇప్పటికైనా కోలుకున్నాడా? కవిత గారు బెయిల్ వచ్చి రిజల్ట్ ఆయన సాక్రిఫైస్కు ఫలితం వచ్చిన తర్వాత నన్న ఓకే కనీసం ఆరోగ్యంగా సెట్ అయితే మాట్లాడవచ్చు. కానీ ముందుగా ఆయన ఆలోచనలోనే మార్పులు తీసుకుంటే నేను చెప్పలేను. ఆయన ఆలోచనలో అయితే ఇప్పటికి మార్పు లేదు. ఓకే ప్రజలు తప్పు చేసిండ్రనే భావన నుంచి బయటకు వచ్చి మేము గత 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు నష్టం జరిగి ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు, మమ్మల్ని ఓడగొట్టిరు అనే భావనలోకి వచ్చి ఆ తప్పులను తాను రెక్టిఫై చేసుకొని ముందు క్షమాపణ చెప్పి జనంలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారు. నేను చేయరని చెప్పాను. కానీ ఆ రియలైజేషన్ లేకుండా మళ్ళీ అదే అహంభావపూరితమైనటువంటి విధానంతో వస్తే ఉండదు. రెండోది రాజకీయ నిర్మాణం. మీకు తెలిసింది రాజకీయ నిర్మాణాలు ఈ కాలంలో ఎట్లా ఉన్నాయనేది. రాజకీయ నాయకులు రాజకీయ సిద్ధాంతాలని వదిలేసి 90-80% వదిలేసి వ్యక్తిగత అవసరాలు, వాళ్ళతో ఉన్నటువంటి కార్యకర్తల అవసరాలు, లేకుంటే తమ వ్యాపార అవసరాల రీత్యా రాజకీయ నిర్మాణాలను మారుస్తున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి ఈ సందర్భం అంటున్నాను నేను. ఇటువంటి రాజకీయ వాతావరణంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మిగులుతారు అనేది ప్రశ్న. ఆయనతో బాగా తిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీలో వదిలిపెట్టిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం కదా. ఎవరి భవిష్యత్తును వాళ్ళు, ఎవరి ఫ్యూచర్ను వాళ్ళు చూసుకుంటున్నటువంటి స్థితి వచ్చేసింది. నాకేం వస్తుంది అంటే మనిషి వీళ్ళంతా తిరుగుతున్నారు, బాగానే తిరుగుతున్నారు వాళ్ళు ఎమ్మట అంతా జగదీష్ రెడ్డి, సబితా ఇందారెడ్డి బాగానే తిరుగుతున్నారు కదా. అది ఎంతకాలం ఎవరు ఎంతమంది నిలబడతారు అనేది ప్రశ్న కదా. ఆ ప్రశ్న కదా. నాకు 2015లో రాహుల్ గాంధీతో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆయన ప్రశ్న అడిగాడు నాకు ఇది సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే ఆయన ఏమన్నాడంటే, మేము ఇన్ని చట్టాలు చేసినాం కదా, ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చినాము, ట్రైబల్ యాక్ట్ తీసుకొచ్చినాము, ఇంత గొప్ప గొప్ప అది ట్రైబల్స్ ఒక 35 మంది ట్రైబల్ లీడర్ల సమావేశం. నేను అప్పటికి కాంగ్రెస్ పార్టీలో లేను. నేను పిలిస్తే పోయినా. చాలామంది మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. పిలిస్తే పోయినా. అందరిని అడిగిండు ఆయన, మేము ఇన్ని చట్టాలు చేసినాక ఇవన్నీ మీది సోషల్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేసిన చట్టాలు మేము చేసినాం, ఎందుకు మాకు ఓటు వేయలే ట్రైబల్స్ అన్నాడు ఆయన. ఎందుకు మేము ఓడిపోయినాం అన్నాడు. చాలామంది చాలా సమాధానాలు చెప్పారు. లాస్ట్కు నన్ను అడిగండి. ఆ పోయిన వాళ్ళలో నేనే చిన్నోని. ఓకే నేనేమన్నా అంటే, మీరు గెలవాలనే మైండ్ సెట్తో ఎక్కడ కొట్లాడారు? మొత్తం మీ పార్టీ నాయకత్వం అంతా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం, 2004 నుంచి 14 వరకు యాంటీ ఇంకంబెన్సీ ఉంది కాబట్టి ఓడిపోతాం అనే మైండ్ సెట్తో మీరు ఎలక్షన్ పోయినారు. ఓడిపోతాను అని మైండ్ సెట్తో పోయినోడు ఎవడన్నా గెలుతారా అని చెప్పినాను. మీరు 10-20 మంది పెద్ద నాయకులకు ఉంటే ఉండొచ్చు ఫీలింగ్ మేము గెలవాలని, కానీ మొత్తం మీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోర్ దెన్ 70% మీ లీడర్షిప్ అంతా ఓడిపోతాం అనే ఫీలింగ్లో ఉన్నారు. ఓడిపోయారు. లేకుంటే ఇంత దారుణమైన రిజల్ట్ రాకపోవు కదా. వచ్చిన దానికి కారణం మీరే. ముందు గెలుస్తాం అనుకుంటే దానికోసం చేసే పని విధానం వేరుంటుంది, ఓడిపోతాం అనుకుంటే దానికోసం పనిచేసే పని విధానం ఎవరు ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆ డిమోరలైజేషన్లో ఉంది. మనం గెలవం, ఒకవైపు గెలవమని టీఆర్ఎస్ క్యాడర్ ఉంటే అసలు మనోడు గెలవద్దు అనేటటువంటిది పనిచేసిన క్యాడరే ఎక్కువ. గ్రౌండ్లో టీఆర్ఎస్ క్యాడర్ ఎట్లా పనిచేసింది? ఈ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో దోచుకునే అవకాశం అప్పచెప్పి పైన వాటాదారుడుగా పెద్ద మనిషి కూర్చున్న తర్వాత ఎక్కడికి కూడా అక్కడ చేసిన పని ఏంటంటే, మీరు చెప్పిన ఇప్పటిదాకా చూపించినటువంటి కబ్జాలు పెట్టుడే. నాకంటే ఎక్కువ మీరు చూపించదే. ఈ కబ్జాల ప్రోగ్రాం నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడుకోవాలంటే ముందు విడిపోవాలరా అని చెప్పి ప్రజలు ఎంత అనుకున్నారో అంతకంటే ఎక్కువ టీఆర్ఎస్ నాయకత్వం అనుకున్నది. గ్రౌండ్లో పనిచేసి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల స్థాయి నాయకత్వం కావచ్చు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ 9 నెలల ఈ పాలన మీద ప్రజలు సాటిస్ఫైడ్గానే ఉన్నారా? చాలా బ్రహ్మాండమైనటువంటి సాటిస్ఫాక్షన్, బ్రహ్మాండం అన్నంత ఉందా? ఎస్. ఎందుకు అంటే ప్రచారంలో వెనుకబడ్డాం వాస్తవం, కానీ పనిలో వెనుకబడలేదు మేము. మీరు 2 అంశాలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చే నాటికి ఏక వ్యక్తి సెంట్రిక్గా పాలన సాగుతున్నది. కంప్లీట్ అన్డెమోక్రటిక్ ఉన్నది. మీడియా మాట్లాడే వాళ్లకు స్వేచ్ఛ లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుకునే అవకాశం లేదు, ఎటువంటి మినిమం కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నియంతృత్వ పద్ధతికి పోయి ఉంటే ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పండి. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను మెయింటైన్ చేసి ఇది ప్రజల పాలన అనేటటువంటి విషయాన్ని మేము ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. ప్రాక్టీస్ కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం. మాకు కొన్ని నచ్చని కూడా ఉండొచ్చు, మాకు నచ్చని ఉన్నా అది డెమోక్రటిక్ స్పిరిట్లో భాగం కాబట్టి ఆ విమర్శను మేము స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
మేము వాళ్ళు పగబట్టడము డెమోక్రటిక్ సోషల్ యాంగిల్ ఇవన్నీ మీకు ఏడా వర్కౌట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఎక్కడో రాయలసీమ రెడ్లను కూడా తెచ్చి మీరు అధికారులుగా నియమించుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళని తెచ్చి అధికారులుగా నియమించుకుంటున్నారు. ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, సరే ఇక్కడ ఆయన ఉండొచ్చు, కథ వ్యవహారం కావచ్చు, కానీ ఆయనకు ఆడ ఓటు ఉన్నది. నేనేమంటే ఇట్లా ఈ డెసిషన్స్ అన్ని ఇప్పుడు మీరు 18 మంది మంత్రి పదవులు 12 మందికి ఇచ్చారు, అంతా వాళ్ళే. నామినేటెడ్ పోస్ట్లో వాళ్ళే. ఇప్పుడు కొత్తగా ఏమని ఇస్తారంటే అది కూడా డౌటే. ఇంకా ఎట్లా, ఏ రకంగా ఇది డెమోక్రటిక్ సోషల్ అంటే డెమోక్రసీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యము అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలు తీసుకోవాలా, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలా కదా, అంతే. మేము అందరి అభిప్రాయాలు తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే చెప్పు. మరి అందరి అభిప్రాయాలు తీసుకున్న నిర్ణయాలు ఇట్లా ఎందుకు ఉంటాయి? అందరి అభిప్రాయాలతో జరుగుతున్న నిర్ణయాలు. ఇప్పుడు మీకు ఇంటర్నల్ విషయం కూడా చెప్తా, సరే మా నాయకులు తిట్టినా పర్లేదు నాకు, కానీ ఇప్పుడు నామినేటెడ్ పొజిషన్స్ ఉన్నాయి మీరు అన్నది. నామినేటెడ్ పొజిషన్స్కు సంబంధించి సెలక్షన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఒక్కరో, బట్టి విక్రమార్క గారు ఒక్కరో కూర్చొని నిర్ణయం తీసుకోవట్లేదు. ఒక 3 men 5 men కమిటీ వేసుకున్నది ఇంటర్నల్గా పార్టీ. ఆ 5 men కమిటీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వీళ్ళు, ఇంతే. దాంట్లో అడిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు తన అభిప్రాయాన్ని నేను అనుకోను. ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, మిగతా వాళ్ళ అభిప్రాయాలు మిగతా వాళ్ళు చేస్తారు, అందరూ కలిసి నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి గతంలో కేసీఆర్ గారు పేపర్ మీద చిట్టి వెనకాల రాసి పెడితే ఏదైతే ఉంటే గదే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు అట్లా లేదు. పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ పెద్దలు ఒక 5-6 వేసినటువంటి కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇక్కడ ఇదే డెమోక్రటిక్ స్పిరిట్ అంటే నంబర్ 1. నంబర్ 2, మీరు చెప్పిన ప్రశ్నలో ఇంకో అర్థం ఉంది. సోషల్ కాంబినేషన్ రావట్లేదు అనేది మీ ప్రశ్న. అది చెప్తలేరు మీరు, నేను చెప్తున్నా ఓపెన్గానే. సోషల్ కాంబినేషన్ నేను అంటున్నా, ముఖ్యమంత్రి రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, పిసిసి ప్రెసిడెంట్ బీసీ. ఇంతకంటే గొప్ప సోషల్ కాంబినేషన్ ఎవరి దగ్గర ఉంది? నెక్స్ట్ మిగతా చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, అంటే కీలకమైనటువంటి పొజిషన్స్ కదా. ఇప్పుడు మా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరున్నటువంటి 12 మందిలో ఎవరు ఇన్కాపబుల్ చెప్పు? క్యాపబుల్ ఇన్కాపబుల్ ఎవరు ట్రైబల్ లేరని నేను అనను. ఇప్పుడు 18 మందికి మాత్రమే మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 4 రెడ్ల నుంచి ఉన్నారు, 3 కదా, 3 కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తము, సీఎం గారు, ఈ 4 ఉన్నారు 12 మందిలో. గతంలో ఎంతమంది ఉండేది మీరు చూడండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీసీలకు ప్రాతినిధ్యం, ఎస్సీలకు ప్రాతినిధ్యం, ఎస్టీలకు ప్రాతినిధ్యం, ఈ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి మహిళలకు 2 మహిళలకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సోషల్ కాంబినేషన్ కూడా మళ్ళీ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా కంపేర్ చేయట్లేదు, చెప్తున్నాను సందర్భం కాబట్టి. ఇది మీరు రఘు గారు, నేను అంటున్నా, మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మీరు కొత్త సెక్రటరియట్లోకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పోయిర్రా? మిమ్మల్ని రానిచ్చిర్రా? ఎప్పుడన్నా గేట్ దాటిర్రా? పోనీ మీరు పోలే, నేను పోలే. నేను ఒకసారి ప్రయత్నం చేసినా రానియలే, అప్పుడు చెప్పొచ్చిన. ఇవాళ మనం ప్రతి ఒక్కరం మన పాలనా భవనంకు పోయి ఎవరినైనా కలిసి దరఖాస్తు ఇచ్చుకోవచ్చు, నిలదీయొచ్చు, ఇంటర్వ్యూ చేయొచ్చు. ఈ అవకాశం ఉందా లేదా? దీన్నే ఒక ప్రజాస్వామ్య పాలన అంటారు. ముఖ్యమంత్రి కార్యాలయం దాకా కూడా వెళ్ళి కూర్చోగలిగినటువంటి అవకాశం ప్రతి ఎమ్మెల్యే, సీఎంను, డిప్యూటీ సీఎంను, ఏ మంత్రి కావాలంటే ఆయన కలుస్తున్నారు. ఓకే, సంతోషం. ఇది వాస్తవమా కాదా? సంతోషం అంటున్నా కదా నేను కూడా. కలవనిస్తున్నారు, కలుస్తున్నారు. అదే విధంగా పోగానే ఛాయ్ పోస్తున్నారు. ఛాయ్ ఖర్చులు కూడా ఎక్కువ, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బిల్స్ ఎక్కువ అవుతున్నాయట. సరే అయినా పర్లేదు, ఓకే. అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? చాలా సమస్య. నేను అంటున్నాను, ఇప్పుడు నేనే అంటున్నాను, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది ప్రజాపాలన పెట్టి అప్లికేషన్లు తీసుకున్నారు. చాలా సమస్యలుగా సొల్యూషన్ లేదు. అవుతాయి. ఇప్పుడు ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్స్ మా ఆఫీస్కి వచ్చినాయి. ఇప్పుడు మాకు సంబంధించినటువంటిది స్కాటర్ చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్లను ఆ డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు. దాదాపు మా దగ్గర, నా దగ్గరికే వచ్చినాయి. ఓకే, ప్రజాపాలనలో ఇచ్చినటువంటి అప్లికేషన్స్, ట్రైకార్లో ఇచ్చిన లోన్లకు సబ్సిడీలు రాలేదని వస్తే నా దగ్గరికి వచ్చినాయి, మా దగ్గరికి వచ్చినాయి. ఓకే, సో పబ్లిక్ ఎవరైనా క్వశ్చన్ రేజ్ చేయాలంటే రేజ్ చేయొచ్చు. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఆయన ఆన్సర్ చేస్తారు గవర్నమెంట్ వైపు నుంచి. మీరు చెప్పండి. ట్రైకార్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు దర్బార్లో పోయి, మాకు ట్రైకార్ లోన్లు వచ్చినాయి, లోన్లకు మేము తీసుకున్నాం, మాకు సబ్సిడీలు రాలేదని చెప్పి. గత 3 సంవత్సరాలుగా ట్రైకార్ లోన్లలో ₹1 కూడా సబ్సిడీ గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అసెంబ్లీలో బడ్జెట్ పెడతారు, వీడికి వచ్చేసరికి ₹1 రిలీజ్ కాలేదు. వాళ్ళంతా పాపం
వాళ్ళు బిజినెస్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు సబ్సిడీ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అది వస్తే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది, లేకుంటే ఇబ్బంది పాలవుతారు కదా, అప్పుల పాలవుతారు. రుణమాఫీ కూడా ఇంకా కాలే, పేరుకే చేశారు, మళ్ళీ ఎందుకు? సరే, రుణమాఫీ మీద క్లారిటీ లేదు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు తప్పించారు? అన్ని స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. అశోక్ దొంతుల అశోక్ గారు, నేనేమంటున్నా అంటే పాలనా పరంగా ఎవరెక్కడ అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎవరెక్కడ ఉండాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది, దాని ప్రకారం ఎవరి కెపాసిటీ వాళ్ళు మార్చుకుంటారు. రుణమాఫీకి సంబంధించి కూడా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఏం టెక్నికల్ సమస్యలు ఉన్నాయి? 46,000 దరఖాస్తులు ఆధార్ కార్డుకు, వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్న ఆధార్ కార్డుకు నంబర్ మ్యాచ్ కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది మళ్ళీ ప్రభుత్వం వెనక్కి వచ్చినాయి. ఆ డబ్బులు అట్టే పెట్టున్నారు, ఆ డబ్బులను మేము వాడుకోవట్లేదు. ఆ డబ్బులు ఎప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకుంటే దానికోసం అగ్రికల్చర్ ఆఫీసర్లకు, స్థానిక అధికారులకు ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది, మీరు పోయి క్లియర్ చేసుకోండి అని. ఇప్పుడు బ్యాంకు నీ అకౌంట్లో ఒక చిన్న అక్షరానికి నీకు భూమి మీద ఉన్నటువంటి నీ పాస్ పుస్తకం ఉన్నటువంటి అక్షరానికి తేడా ఉందనుకో, దాన్ని ఎవరు రెక్టిఫై చేసుకోవాలి? ఆ రైతు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేయించడం కోసం అధికారులు సహకరిస్తారు. ఆ రుణమాఫీ పేరు మీద పంపించిన ఒక్క పైసా కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోదు. అందరికి మళ్ళీ అదే అందరికి అయితే కాదు. చాలా మంది గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, అరే మేము ఇక్కడ ఉన్నాము మాది మాఫీ అయితే లేదని కొంతమంది, ఇట్లా రకరకాల రగ్గారు. భూమి ఇంత ముందు కూడా చెప్పిన, మొన్న ఒక ఆయన సిద్దిపేట రైతు ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆధార్ కార్డు మీరు ప్రామాణికం పెట్టిరు, తల్లిది ఆయనది ఒక దాంట్లో ఉందట, వాళ్ళ అన్నది ఇంకో దాంట్లో ఉందట రేషన్ కార్డు. అదన్నా టెక్నికల్ ప్రాబ్లం. నేను అదే చెప్తున్నా, ఆ టెక్నికల్ ప్రాబ్లంను అప్లికేషన్ పెట్టుకొని రెక్టిఫై చేస్తారు. అది చేయాలనే డైరెక్షన్ తీసుకున్నాము మేము. మీకు అదేదో రేషన్ కార్డు కూడా ఉండాలనేది గతంలో అనుకున్నాం. రేషన్ కార్డు లేకున్నా, గత 10 సంవత్సరాలు ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి, కొత్త రేషన్ కార్డులు ఇంకా శాంక్షన్ కాలేదు కాబట్టి, రేషన్ కార్డు లేకున్నా అంటే కుటుంబాన్ని గుర్తించడం కోసం, లేకున్నా కుటుంబాన్ని ఆ లోకల్ లెవెల్లో గ్రామ సభ పెట్టి, లేకుంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని ఎంక్వైరీ చేసి ఆ ఫ్యామిలీని ఫైనలైజ్ చేయమని చెప్పి ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అట్లా టెక్నికల్ ప్రాబ్లంలతోని ఉన్నటువంటి అకౌంట్స్ ఏదైతున్నాయో ఆ అకౌంట్లు క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక నిర్ణయం తీసుకోలేదు, ఏది 2 లక్షలకు పైగా ఉన్నటువంటి 2 లక్షల పైన రుణమాఫీ ఏమైందన్నా అదే ఆడు చెప్పబోతున్నా. అడగక ముందే నేను చెప్తున్నా, 2 లక్షలకు పైన బ్యాంకులో అప్పుండి, అది కూడా ఏమైంది, వీళ్ళు తీసుకున్నది అప్పుడు 1,00,000-1,50,000 తీసుకొని ఉంటారు. గత ప్రభుత్వం మాఫీ చేస్తానని చేయలేదు, 25,000 వేయడంతో అది 2 లక్షలు దాటింది. 2 లక్షలు దాటినటువంటి అకౌంట్స్ కూడా 4 లక్షల దాకా ఉన్నాయి, దాదాపు 4 లక్షల అకౌంట్స్ ఉన్నాయి. ఈ 2 లక్షలు దాటినటువంటి వాళ్లకు మిగతాది వాళ్ళు కడితే 2 లక్షలు ప్రభుత్వం చేస్తూ అంటున్నది. దాంట్లో కూడా ఏంటంటే కొన్ని మార్పులు తీసుకొని, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, మార్పులు తీసుకొని వాళ్ళకి ఎంతనన్నా 2 లక్షలకు పైన అప్పు ఉండని 2 లక్షల వరకు మనం ఇచ్చేద్దాం ఓకే అనేటటువంటి చర్చ కూడా జరిగి దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. కాబట్టి మేము చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తున్నాం. ఇప్పటికే అయిపోయినటువంటి వాళ్ళే కాకుండా కానటువంటి వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లంతో ఇష్టం వచ్చినట్టు చెప్తాం. ఒక ఆయన 40,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 30,000 కోట్లు అంటాడు. 10,000 కోట్లు అవుతుందా, 30,000 కోట్లు? 10,000 కోట్లు. అవును, నేను ఏమంటున్నా అంటే 10 అవుతుందా, 20 అవుతుందా, 30 అవుతుందా, మొత్తం రైతు రుణమాఫీకి కావాల్సింది 31,000 కోట్ల దాకా అవుతుంది అనేది ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఎందుకంటే రకరకాల సమస్యలతోని, అంటే రకరకాల ఈక్వేషన్స్ తోని క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. కాబట్టి ఆ 31,000 కోట్ల రూపాయలు సమీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఆ సమీకరించడం కాబట్టి 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్లో వేసేసినటువంటి పరిస్థితి. రైతు బంధు పరిస్థితి మరి రైతు బంధు మాడిఫికేషన్ చేసి తీసుకుంటాం. రైతులకు ఇచ్చేది రైతు బంధు, భూమి కలిగినటువంటి వాళ్లకు ఇచ్చింది కేసీఆర్ రైతు బంధు. మా రైతు భరోసా అనేది రైతులకు ఇచ్చేది, భూమి కలిగిన వాళ్ళందరికి ఇచ్చేది కాదు. ఇది కూడా నేను ముందునే కాదు సరే, ఆ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఓకే, మీరు ఏదో డిసైడ్ చేస్తారు. 5 ఎకరాల 10 ఎకరాలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు 5 ఎకరాల వరకు లోపు ఉన్న వాళ్ళకైతే ఇవ్వాలిగా. నేను ఏమంటున్నా అంటే 5 ఎకరాల 10 ఎకరాల అనేటటువంటి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2-3 నెలలు అవుతుంది. మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలా, ఎప్పుడు దాన్ని క్లోజ్ చేయాలా, ఎప్పుడు ఇస్తారు? అసలు సీజన్ అయిపోతుంది కదా. రగ్గారు, మేము మళ్ళీ చెప్తున్నా, భూమి కలిగిన వాళ్ళకి ఇవ్వాలా, వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలా? వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ తయారవుతున్నాయి. 25,675 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం భూమి కలిగి వ్యవసాయం చేయని వాళ్ళకి ఇచ్చింది. అంటే 25,000 కోట్ల రూపాయలు దుబారా చేసింది. వాళ్ళు చెప్పుకుంటారు కదా 60 కోట్లు 70,000 కోట్లు మేము రైతులకు ఇచ్చినామని, దాంట్లోకి 25,000 కోట్లు భూమి ఉన్నోళ్ళకి ఇచ్చింది. అంటే ఇప్పుడు లైవ్ చేస్తున్న రఘుకు భూమి ఉంటే కూడా పైసలు వచ్చినాయి, బెలైనాయకుడు ఉంటే పైసలు వచ్చినాయి. మన ప్రొఫెషన్ వ్యవసాయం కాదు, మన ప్రొఫెషను డిఫరెంట్ ప్రొఫెషన్. వృత్తి వ్యవసాయంగా కలిగి ఉండి కుటుంబాన్ని, జీవనాన్ని వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్లకు
15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వాలనేది కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు, భూమి లేకుండా కూలి పని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలనేది మా ప్రభుత్వం పెట్టినటువంటి నిర్ణయం. ఇది అమలు చేస్తాం, ఈ సీజన్ నుంచే అమలు చేస్తాం. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయి. ఎప్పటిలోకి ఇస్తారు అంటే ఒక నెల పట్టొచ్చు. పైసలు ఉన్నాయా లేవనే? అదేం లేదు. ఇప్పుడు మనకు సటన్ రెవెన్యూ ఉంది. మీరు చూడండి, గత ప్రభుత్వం ఏం చేసింది, కొంత దుబారా చేసింది. ఓకే, లోన్లు తెచ్చింది. 12% ఇంట్రెస్ట్కు 10% ఇంట్లకు లోన్లు తెచ్చింది. మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్బీఐ గవర్నర్ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నటువంటి లోన్లకు మార్పించి బడం దక్కించుకునే ప్రయత్నం చేసినాం. మేము దుబారాను కంట్రోల్ చేసి రైతులకు మేలయ్యే పని మేము పెట్టుకున్నాం. దుబారా పేరు మీద ఇష్టం వచ్చినట్టు రాజులు పరిపాలించినట్టు వాళ్ళు చేశారు. అట్లా చేయదలుచుకోలేదని చెప్తున్నాను నేను. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, ఇందులో ఇందాక నాకు కనిపించింది, అసైన్మెంట్ ల్యాండ్స్ రెగ్యులర్ చేస్తామని అన్నారు. అంటే సాదా బైనామా ఇవ్వాలి. మంచి ప్రశ్న అడిగిండు తమ్ముడు అశోకేనా? సుజాత గారు అడుగుతున్నారు, ఆది సుజాత గారు. అసైన్మెంట్ ల్యాండ్ గతంలో 25 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీనే, ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో, ఇందిరాగాంధీ దేశంలో గరిష్ట భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు తీసుకొని పేద ప్రజలకు పంచింది. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాలు దానికి. గతంలో ప్రభుత్వాలు ఆ డెవలప్మెంట్ పేరు మీద, ఈ డెవలప్మెంట్ మీద దాదాపు 2-2.5 లక్షల ఎకరాలు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవి పోను మిగతా అన్యాక్రాంతమైనటువంటి భూమి కూడా ఉంది. నాన్ ట్రైబల్స్, మిగతా వాళ్ళు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి కొనుక్కున్నది దాదాపు 7 లక్షల ఎకరాల దాకా ఉన్నది. ఈ మొత్తం పోతే ఇంకా 18 లక్షల ఎకరాల భూమి ఇంకా ఆ ఎస్సీ ఎస్టీల దగ్గరనే ఉన్నటువంటి భూమికి పూర్తి స్థాయి పట్టా ఇవ్వాలనేది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మేమే పెట్టినాం. అది నేను ఉన్న దాంట్లో కీలకమైనటువంటి పాత్ర నాది. కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేస్తాం. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి, ఇప్పుడు ధరణి వస్తుంది కదా, చాలా మంది భూములు కోల్పోయిన రైతులకి భూములు దానికి రిస్టోర్ చేయడం కోసం ఎట్లా చేయాలనేటటువంటిది కూడా విల్ ప్రిపేర్ గైడ్ లైన్స్ ఫర్ దట్ ఆల్సో. ఎందుకంటే అది కొనడానికి వీలు లేదు, ఇంకోటి కొనుక్కోవడానికి కూడా వర్తించదు. ఎందుకంటే అటు ట్రాన్స్ఫర్ కాదు అది. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న ఒక్క జాగ్రత్త ఏంటంటే, ఇది భూస్వాముల దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఈ పేదవాళ్ళు గల భూముల చేతిలో వీళ్ళ పేరు మీద ఉంటే మళ్ళీ గుంజుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికేటట్టుగా దానికి గైడ్ లైన్స్ పెట్టారు. ఒకవేళ గుంజుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం అట్లా పెట్టారు. రైట్. ఫాతిమా కాలేజ్ గురించి చెప్పండి. అంటే కూలుస్తారా అని డౌట్ ఉన్నట్టుంది వాళ్ళకి. ఫాతిమా కాలేజా, ఇంకో కాలేజా చట్టానికి వ్యతిరేకంగా ప్రజల ఆస్తుల్ని కబ్జా పెట్టినటువంటి పద్ధతిలో ఎవరిది ఉన్నా ఖచ్చితంగా కూలుతుంది. సో ట్రైకార్ అండ్ ఇది స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నాకు సంబంధించి పెట్టినారు అదే ట్రైకార్. ఓకే, సరే, అది కొట్టినప్పుడు ఏదో తప్పు. ట్రైకార్లో కొన్ని ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటిది, ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించింది, వీళ్ళు చిన్న చిన్న పెట్టి బిజినెసెస్లు పెట్టుకుంటే వాటికి సంబంధించింది. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి షెడ్యూల్ నెక్స్ట్ మంత్లో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎన్ని కోట్లు ఇచ్చినారు మీకు? 350 కోట్లు ఇచ్చారు. 350 కోట్లతోని పాత అప్పులు ఏమన్నాయి అంటారు కదా? పాత అప్పులు చాలా ఉన్నాయి. అయితే పాత అప్పులలో పాత ప్రభుత్వం పైసలు రిలీజ్ చేయకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా సెట్ చేస్తున్నది గవర్నమెంట్. దాని మీద డిసిషన్ తీసుకుంటుంది. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. కొత్త నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అంత త్రూ కలెక్టర్ల ద్వారా, అంటే జిల్లా కలెక్టర్లో మేము షెడ్యూల్ జిల్లా కలెక్టర్ ఇస్తారు. జిల్లా కలెక్టర్ నుంచి ఎండిఓ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు ఉద్యమకారులు కదా, రవీందర్ రెడ్డి గారు అడుగుతున్నారు 250 గజాలు ఏమై మీరు ఇచ్చిన రవీందర్ రెడ్డి గారు ఆ హామీ కూడా అమలవుతుంది. మొత్తం ఉద్యమకారులకు 250 గజాలకు సంబంధించినటువంటి హామీని అసలు 3 రోజుల క్రితమే చర్చ జరిగింది. ఇది 3 days బ్యాక్ 3 days బ్యాకే చర్చ జరిగింది. అన్న ఉద్యమకారులకు సంబంధించి మేము ఒక పెద్ద అమ్మాయితో కూర్చున్నప్పుడు నేనే ప్రస్తావించిన దానికి సంబంధించి ప్రభుత్వం వర్కౌట్ చేస్తున్నది అన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పని చాలా స్పీడ్గా అవుతున్నది. ఒకవైపు నిన్న బీసీ కమిషన్ పడ్డది, జనగణన మొదలు కావాలి, ఇవన్నీ కూడా ఒకటే ఓవర్ నైట్లో జరిగిపోవు కదా. అన్ని షెడ్యూల్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పటికీ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి 115 నెలల షెడ్యూల్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అపాయింట్మెంట్ జరగాలి. పోరగాళ్ళంతా పొద్దున్నే పోయి వచ్చిన నేను యూనివర్సిటీకి, మా వాళ్ళంతా బ్రహ్మాండంగా చదువుతున్నారు ఎక్కడిదక్కడ పొద్దున్నే కూర్చొని. వీళ్ళు సెటిల్ అయిపోవాలి ఎక్కడిదక్కడ. ఒక 2 లక్షల మంది ఉద్యోగులు కనుక వచ్చేస్తే కొంత అడ్మినిస్ట్రేషన్ స్పీడప్ అవుతుంది. ఓకే, చాలా రకాల పెన్షన్ అడుగుతున్నారు. 4,000 చేస్తా అంటే 9 నెలలపై ఎటుపోయి అంటున్నారు. అంటే అవుతుంది, అది కూడా అవుతుంది. అది ఆ పెన్షన్ కు సంబంధించినటువంటిది చెప్పలేము. లేదు, ఎలక్షన్ కి ఇంకో సంవత్సరం ఉందనగా లాస్ట్ గారు ఇప్పుడు 4 సంవత్సరాల కోసం 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసేటి కొన్ని ఉంటాయి, 4 సంవత్సరాల్లో చేసేటి కొన్ని ఉంటాయి, బడ్జెట్ కన్సైన్ ఉన్నాయి. పెన్షన్ అయితే ఇమీడియట్గా ఈ 1-2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. పాల బిల్లులు వస్తలేవట రైతులకి. పాల బిల్లులు అంటే ఆ డైరీకి మొన్ననే
చైర్మన్ వేసిండ్రు, ఖచ్చితంగా మాట్లాడదాం, పాల బిల్లులు కూడా స్టార్ట్ చేద్దాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగా కార్పొరేషన్ లో కలపండి అని అంటున్నారు. మనం తెలంగాణ కోసం కొట్లాడినాము, మీలాంటి వాళ్ళు కొట్లాడారు. సరే మేము మూమెంట్ మీరు కూడా కొట్లాడారు. లేదు మేము మూమెంట్ మేము ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగం కూడా మూమెంట్ చేసి సరే ఏదైనా మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా. సో మీలాంటి వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడారు. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్లో లేరు, గవర్నమెంట్ పరిధిలో లేరు. సమైక్యాంధ్ర కావాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వాళ్ళు కార్పొరేషన్లోకి వెళ్ళారు. అంటే చాలా విచిత్రమైన పరిస్థితి. అదే కదా, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ నేనే తెచ్చినా అని చెప్పుకున్న మునగాడు పాలించి ఇంత దుర్మార్గం చేసిపోయాడు. ఇప్పుడు పాపం వీళ్ళకి రెన్యువల్ వాళ్ళు చెప్పిన డేటా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. మీరు ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసి కార్పొరేషన్ పెడితే ఇంకొక 4,000 జీతం ఎక్కువ ఇవ్వచ్చు వాళ్ళకి. నేనేమంటా 4,000 ఎవరు లాభపడుతున్నారంటే ఏజెన్సీ లాభపడుతుంది. నేనే చెప్పేది ఇప్పుడు నా డిపార్ట్మెంట్ ఉంది, మా దగ్గర ఇద్దరు ముగ్గురు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మిగతాదంతా కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే ఉన్నారు. నేను మొన్న రివ్యూ పెట్టుకున్నప్పుడు అడిగిన, ఒక్కొక్కరు ఒక పేరు చెప్తున్నారు. నేనన్నా మీరు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ఏంది మీ రికార్డు అని చెప్పిన. అంటే పాపం వీళ్ళు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తారు, దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ట్రైకార్లో పనిచేస్తున్నారు, ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నారు, కానీ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నట్టు రికార్డు ఉండదు. ఓకే, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ సర్వీస్ కూడా కౌంట్ కాదు. ఇది చాలా అన్యాయం కదా. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేనే తీసుకెళ్ళినా, నేను చెప్తున్నా కదా. ఓకే, దీనికి సంబంధించినటువంటి పద్ధతిలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ పోస్ట్లో పనిచేసి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళను ఎంతమంది నేను కార్పొరేట్ చేసుకోగలం, లేదా కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఒక గైడ్ లైన్స్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 317 జీవో మీద ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి ఇది చాలా మంది తీసుకొచ్చారు. ఒకరోజు నేనున్నప్పుడు కూడా ఆ ఎంప్లాయీస్, విద్యార్థులు, ఈ అన్ని టీమ్స్ వచ్చి మాట్లాడినారు. మా బలరూమ్ వెంకట దగ్గర నుండి తీసుకొచ్చాడు వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ డే అంతా ఒక హాఫ్ డే అంతా ఆయనతో కూర్చున్నాను నేను. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్గా చర్చిస్తున్నది, నిర్ణయం తీసుకుంటుంది, సమస్యను పరిష్కరిస్తుంది. రామోజీ ఫిలిం సిటీ కూడా ఊలుస్తారా అని అడుగుతున్నాడు. 3 చెరువులు ఉన్నాయి. ఎస్, రామోజీ ఫిలిం సిటీలో చెరువు ఉన్నాయని చెప్పి జనరల్గా ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొస్తే దాని మీద కూడా నిర్ణయం తీసుకుందాం. వీడియోలో పెడతాను. వీడియోలు పెడితే కాదు, వీడియోలలో కాదు కదా, ఎవిడెన్స్ కాదు కదా వీడియో అనేది. నేనేమంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి రఘు. ఓకే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే హైడ్రాకి ఇవ్వండి, ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఓకే, ఇట్లా మనం వేగ్గా మాట్లాడుకోవడం కోసం ఏదైనా మాట్లాడవచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యాజ్ పర్ ద ఎవిడెన్స్, యాజ్ పర్ ద డాక్యుమెంట్ పనిచేస్తాయి. ఇప్పుడు ఎవరో ఇవ్వడం ఎందుకు, మీరు తెలుసండి ఉందా లేదా అనేది మీరు తెలుసు. అంటే నేను అంటున్నా అది వేగ్గా అవుతుంది ఇట్లా మాట్లాడితే. ఇప్పుడు డాటా ఏమైనా ఉంటే ఆయన ఎవరైనా కూలుస్తా ఇట్లా ఉన్నాయని చెప్పి ఆయన మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ను తీసుకుపోయి రంగనాథ్ గారి ఆఫీస్లో ఇవ్వమని చెప్పండి, ఇన్పుట్ లో ఇచ్చి రిసీట్స్ తీసుకోమని చెప్పండి, ఖచ్చితంగా దాని మీద నోటీస్ ఇచ్చి వెరిఫై చేస్తుంది. కల్వకుంట్ల గోపాలరావు గారట, తెలంగాణను పూర్తిగా దోచుకున్న దోపిడీ దొంగలు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారు. అంటే వాళ్ళ సంపద మీద ఎంక్వైరీ అడుగుతున్నారు. అయితే అన్ని కూడా మాకేం వ్యక్తిగా ఇప్పుడు వేసినాం అనుకో, రేపే అంటారు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళంతా మాట్లాడతారు. బిఫోర్ ఎలక్షన్స్ కి ముందు అంతే స్థాయిలో మాట్లాడారు కదా. కాబట్టి అన్ని ఎవరెవరైతే చట్ట వ్యతిరేకంగా ఆస్తులు సంపాదించారో వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. దాని గురించి అయితే ముందు మాకు ప్రజలను ప్రొటెక్ట్ చేయడం ప్రియారిటీ, ప్రజలను ఆదుకోవడం ప్రియారిటీ, వ్యవస్థను సెట్ చేయడం ప్రియారిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా నడిపించడం ప్రియారిటీ. ఐఏఎస్లు ఐఏఎస్లో పనిచేయాలి, ఐపీఎస్లు పనిచేయాలి, ఎస్ఐ పనిచేయాలి, కానిస్టేబుల్ పనిచేయాలి, ఎంఆర్ఓ పనిచేయాలి, జర్నలిస్ట్ పనిచేయాలి. ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థగా నడుస్తుంది. ఇది ఇట్లా చేయకుండా చేసిపోయిండు మా దొర. అద్దంకి దయాకర్ అన్నకి పదవి ఎప్పుడు వస్తుంది అన్నాడు. వస్తుంది, అద్దంకి దయాకర్ అన్న కూడా వస్తుంది. ఇది నాకు చాలా పెద్ద సమస్య, ఆయనకే కాదు, ఆయన అయితే పాపం ఇప్పుడు వాళ్ళు దొరుకుతలే మాకు కూడా. కానీ అంటే చెప్పుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒక రకంగా. ఇప్పుడు అద్దంకి అన్నది ఏమైంది పరిస్థితి అనేది నిజంగా కూడా ఆయనకు లక్షలాది మంది అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి అడుగుతారు. వాస్తవంగా పార్టీ ఆయనకు సర్వీసుల్ని, ఆయన పార్టీ కోసం తన సేవలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పార్టీ పొజిషన్ ఇస్తుంది. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు, అవన్నీ వస్తాయి. స్కాలర్షిప్లు ఆల్రెడీ ఇచ్చేసినాం కదా, మొన్ననే రిలీజ్ చేసినారు, పెండింగ్ ఫీజులు రిలీజ్ అయినాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నిజాం కాలేజీకి బిల్లు రాలే, ఏం చెప్తాం, ఎట్లా చెప్పుకుంటారు? ఒక్కరోజు అడిగిన వాళ్ళు లేరు, ఇప్పుడు అంటున్నారు అందరు మా మిత్రులు, నోరు తెలిసిన వాళ్ళు లేడు, ప్రశ్నించిన వాళ్ళు లేడు. అది అంటే అప్పుడు ఆ భయం వాతావరణం ఉంది. ఇవాళ ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రశ్నలు నేను స్వాగతిస్తున్నా, హ్యాపీగా ఉంది నాకు. అంటే ప్రజలు తమ భావాల్ని బయటికి చెప్పడం అనేటటువంటిది అది డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ గవర్నమెంట్ అవుతుంది. ఆ స్వేచ్ఛ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఆ స్పేస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
మనమంతా నియంతృత్వం కాదు. ప్రజలు ఓటేస్తే ఇవాళ మేము ఉన్నాం, ప్రజలు మేము వద్దనుకుంటే రేపు తీసేస్తారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎందుకో అనుకున్నంత స్థాయిలో ఇంకా పట్టు సాధించలేకపోతున్నాడా ముఖ్యమంత్రి? లేదండి, అది రాంగ్. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, లీడర్గా ఆయన ఉండొచ్చు, బట్ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైము, పెద్ద పోస్టు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఇదంతా కూడా అనుకున్నంత స్థాయిలో ఆయన చేతిలోకి ఇంకా గ్రిప్ రాలేదా? నేను అంటున్నాను, అంటే ఏ సంఘటనను బట్టి మీరు చెప్పగలుగుతున్నారు నాకు చెప్పండి. ఈ సంఘటన వల్ల మా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో రాలేదనుకుంటున్నాను చెప్పండి మీరు నాకు. చాలా డెసిషన్స్ విషయంలో, ఇప్పుడు వరదల విషయంలో వాళ్ళు అక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే అధికారులకి నాయకులకి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతున్నది, అధికారుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. వరద విషయంలోనే తీసుకుందాం. నైట్ అండ్ డే ఖమ్మం మేజర్ టౌన్ మునిగినాయి. ఖమ్మం టౌను, దాంతోపాటు మహిబాద్ చుట్టుపక్కల గ్రామాలు, మహబాద్ టౌన్లో కొంత పార్ట్ కొద్దిగా అంత, ఓకే, చుట్టుపక్కల తండాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు టిల్ టుడే అసలు ఖమ్మంలో ఏ అధికారి ఒక్క గంట కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నాడు. మీరు పోయి కావాలంటే వెరిఫై చేయండి. కోఆర్డినేషన్ లేకపోతే, సమన్వయం లేకపోతే, ఆదిలాబాద్లో ఆ రోజు 31st రోజు మార్నింగ్ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఇక్కడ అధికారులతోని. చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు, సాయంత్రం 4 గంటలకు చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేశారు. 6 o'clock కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు పోయినాయి. అదే కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ కూడా 6 o'clock కింద అధికారులతో రివ్యూ చేసి రియాక్ట్ అయ్యాడు. అప్పటికి వర్షం స్టార్ట్ కాలే, చినుకులు పడుతున్నాయి అంతే. 7 గంటలకు తెప్ప వర్షం మొదలైంది, కుండపోత వర్షం. ఆ 6 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ రావాల్సిన డిప్యూటీ సీఎం డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోయాడు. ఓకే, అంటే సమన్వయం లేకుంటే సాధ్యం కాదు. సమన్వయం ఉంది కాబట్టే, కమిట్మెంట్ ఉంది కాబట్టే, నిజాయితీ ఉంది కాబట్టే, ప్రజల పట్ల ప్రేమ ఉంది కాబట్టే కష్టంలో వాళ్ళ దగ్గర ఉండాలని వెళ్ళిపోయాడు. నిన్న కూడా అంతే, వర్షాలు మొదలవుతున్నాయని వెళ్ళిపోయాడు. బెల్లేనాయక్ పదవి కావాలి కాబట్టి ముఖ్యమంత్రిని జోకుతున్నాడట. అంటే జోకాల్సిన అవసరం లేదు, చేసే పని చెప్తున్నాను నేను జోకాల్సిన అవసరం ఏంది? జోకుడు అంటే ఏంది? ఆయన తప్పు చేస్తే ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తాను నేను? రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిన నేను ఎక్స్క్యూజ్ చేయను. నేను తప్పు చేసాడంటే తప్పు చేసాడని చెప్తా, ఒప్పుకుంటా. ఆయన తరపున, ఆయన ప్రతినిధిగా నేను ఒప్పుకుంటా మా వాడు తప్పు చేస్తుండని, దాన్ని రెక్టిఫై చేసుకుంటామని చెప్తాను. కొన్ని నిర్ణయాలు చూసి చూడనట్టు వదిలేయాలన్నా ఇప్పుడున్న కల్చరు, లేకపోతే విషపూరితమైన పాలిటిక్స్? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే కరప్టెడ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా దర్జాగా మంచి మంచి పదవుల్లో ఉన్నారు. నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, ఇలాంతా ఎవరైతే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా వాళ్ళ మీద కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిండో వాళ్ళే వాళ్ళ ప్రధానమైన పాత్రలో ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే అత్యంత కీలకమైన భూముల విషయంలో, లక్షలాది ఎకరాలు ప్రజలు కోల్పోయిన భూముల విషయంలో ఏ ధరణి అయితే తెలంగాణ ప్రజల్ని, సమాజాన్ని మొత్తం సమాజాన్ని నాశనం చేసిందో, ఆ ధరణికి ఆ కమిషనర్ ఇన్ఛార్జ్గా నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్ని పెట్టిండు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు ముందు ధరణిని సెట్ చేయడం ఇంపార్టెంటా లేకుంటే అధికారిని తొలగించడం ఇంపార్టెంటా? మనకు ధరణి ఎట్లా సెట్ చేస్తాడు? కరప్టెడ్ ఆఫీసర్. అదే చెప్తున్నాను నేను. గొడ్డలి ఎవరి చేతిలో ఉంటే కట్టెలు కొట్టడానికి పనిచేస్తుంది, మనకి తలకాయ నరకడానికి కూడా పనిచేస్తుంది. అధికారులు గొడ్డలు లాంటి వాళ్ళు తయారయ్యారు ఇక్కడ. ఐఎమ్ సారీ టు సే దిస్. కాబట్టి తలకాయ నరకడానికి ఒకడు వాడితే దాన్ని పొయ్యిల కట్టెలు కొట్టడానికి ఇంకోటి వాడతాడు. మేము పొయ్యిల కట్టెలు కొట్టడానికి వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు వ్యవస్థను సెట్ చేసి ప్రజలకు ఆ సమస్యల నుంచి బయటపడేయాలనుకున్నాం. ఓకే, అందుకనే ధరణిలో ఉన్నటువంటి లోపాలు దాన్ని సరిచేసి భూమాత యాప్ను తీసుకొచ్చే పని జరుగుతూ ఉంది. ముందు అది ప్రియారిటీ మాకు. జనం కష్టం నుంచి బయటపడేయడం ప్రియారిటీ. అంటే గొడవలు పట్టుకొని ఇంకొని చుట్టూ ఉరకడం ప్రియారిటీ కాదు. తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి పద్ధతిలో ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తారు. ఓకే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఓపిక పట్టండి అంతే. కాలం నిర్ణయిస్తుంది. మీరు ఎటు పోరు, నేను ఎటు పోను, క్వశ్చన్లు వేసేటోళ్ళు ఎటు పోరు. మేమైతే కొట్లాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మేము ప్రజల తరఫున మాట్లాడడం మీ బాధ్యత, ప్రజల తరఫున ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడడం, కొట్లాడడం మనందరి బాధ్యత. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇక ట్రైకార్ కార్పొరేషన్ అయినా ఇంతకంటే ఇంకా పై స్థాయిలో మీలాంటి వాళ్ళని చూడలేమా? ఖచ్చితంగా చూస్తారు. టైం విల్ డిసైడ్. పార్టీ నన్ను ఎక్కడ ఉపయోగించుకుంటే ఆడికి పోయి పనిచేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.